మాతృదేవోభవ. లోపలనేదో నేనని భళుక్కున బయటకు దొర్లుచుండే, లోపల ఏదియో అది కురూపము కాదది నేనటంచు దృగ్దీపముగా వచించును, ఇటు తేలదు సంధియమో త్రిలోచనీ. లోపలనేదో నేనని భళుక్కున బయటకు దొర్లుచుండే, లోపల ఏదియో అది కురూపము కాదది నేనటంచు దృగ్దీపముగా వచించును, ఇటు తేలదు సంధియమో త్రిలోచనీ. లోపలి నుండి రమ్ము నన్ను లోనికి నన్ను గొమ్ము సత్కృపన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1558వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 258వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 368వ నామం పశ్యంత్యై నమః అన్న దాంట్లో ఉన్నాం మనం. పశ్యంతి అని దీర్ఘాంతం స్త్రీలింగం కాబట్టి చతుర్థి విభక్తి ఏకవచనంలో గౌర్యై నమః దేవ్యై నమః అన్నట్టే పశ్యంత్యై నమః అని వచ్చింది. చూస్తున్నదానికి నీకు నమస్కారం. ఏమిటి చూస్తోంది? అన్నింటినీ ఆత్మలోనే చూస్తోంది. అన్నింటినీ ఆత్మలో చూడడం అనేది మనకు అర్థమైపోతుంది రోజు. అదే శంకరాచార్య వివేక చూడమణిలో చెప్పారని చెప్పుకున్నాం. ఛాయా శరీరం నీడగా ఉన్నది నువ్వు కాదయ్యా, నీకు తెలుసు ఆ విషయం. ప్రతిబింబగాత్రం అద్దంలో ప్రతిబింబంగా కనిపించేది కూడా నువ్వు కాదయ్యా, అది నీకు తెలుసు ఆ విషయం, అది ప్రతిబింబం మాత్రమే అని. యత్ స్వప్నదేహే, మరి పడుకుని కలగంటున్నావు కదా, కలలో ఇంకో శరీరం ధరించావు కదా, ఆ శరీరం సుఖదుఖాలన్నీ అనుభవించింది కదా, ఆ అనుభవిస్తున్న కాసేపట్లోనూ అది నువ్వు అనుకున్నావేమో కానీ బయటకు వచ్చాక అది నువ్వు కాదనే విషయం తెలిసింది కదా. ఇంత స్పష్టంగా వేదాంతం జ్ఞానం పొందడానికి అవకాశం కల్పిస్తోంది కదా. ఇదేం మాయేం లేదు కదా, మర్మమేం లేదు కదా, ప్రత్యక్షంగానే ఉంది కదా. ఇంకా తెలుసుకోకపోతే ఎలాగా అంటున్నారు శంకరాచార్య వివేక చూడమణిలో. అందుకే ఆ గ్రంథాన్ని వివేకం విషయంలో చూడమణి అన్నారు. చూడమణి అంటే శిరస్సు మీద పైభాగంలో ఉండే ఆభరణం, ఇక దానికి పైన ఇంకేం ఉండదు. అంటే వివేకం విషయం కలగాలి అంటే మనం ఆ చూడమణి చూడాల్సిందే. తెలుగులో కూడా చూడమణి అంటే ఆ మణిని చూడాల్సిందే. సంస్కృతంలో చూడ అంటే ఈ భాగం, హే చంద్ర చూడ అంటారు. చంద్రుడు చూడమందు కలిగిన వాడా అంటే సంస్కృతంలో చూడమణి, చూడాభాగం నందు ధరించే మణి అని అర్థం. తెలుగులో కూడా చూడమణి అంటే చూడమణి, ఆ మణి చూస్తే కానీ మనకు విషయం తెలియదు. శంకరాచార్య ఆ మణిని అరచేతిలో పెట్టి మనకు చూపించారు, మహానుభావులు కాబట్టి, సర్వదుఃఖ నివారణిగా. ప్రతిబింబగాత్రే ఛాయా శరీరే ప్రతిబింబగాత్రే స్వప్నదేహి. అంతేకాదు ఇప్పుడు చెబుతున్నారు మనకు కావాల్సింది హృది కల్పితాంగే. నువ్వు కూర్చుని ఊరికే ఏవో ఊహల్లో తేలుతున్నావయ్యా, అప్పుడు నువ్వు శరీరం ధరిస్తున్నావా లేదా అన్నారు. అందరికీ అనుభవంలో ఉందండి. మన శరీరంలో మనం లేం, ఊహల్లో ఉన్నప్పుడు మనం వేరే శరీరంలో ఉన్నాం. పడుకుని ఊహించవచ్చు, కూర్చుని ఊహించవచ్చు, ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ కూడా మనకు మనసులో ఊహలు రావచ్చు. ఖచ్చితంగా ఊహల్లో మన శరీరం వేరు. అంతేకాదు ఒక్కోసారి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఊహల్లో ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలను వస్తే ఒళ్ళు వేడెక్కిపోతుంది. ఇది అన్నింటినీ ఆత్మలోనే చూసేది. సాక్షిగా ఉండవలసిన వాడు ఉండకుండా, శరీరం ఉంది కదా, శరీరంతో పనులు చేయకుండా, మాటలు మాట్లాడకుండా ఊరికే కూర్చుని లోపల ఏదేదో ఊహించేసుకుంటున్నాడు. ఆ ఊహల కారణంగా మొత్తం శరీరానికి, పంచకోశాలకి అన్నీ పట్టేస్తున్నాయి. అన్నమయ కోశానికి, ప్రాణమయ కోశానికి, మనోమయ కోశానికి, విజ్ఞానమయ కోశానికి అన్నీ పట్టేస్తున్నాయి. లోపల ఏదైనాను పొరలుగా డొప్పలా ఉండేటువంటి కాష్టంలో లోపల ఎక్కడో చిన్న గడ్డితోటి చిన్న నుప్పు గడ్డితోటి ఒక తొట్టలా తయారు చేసి గడ్డి వెంటి దాన్ని లోపలికి నిప్పు పంపిస్తే మొత్తం అంతా క్రమంగా అంటుకున్నట్టుగా వచ్చేస్తుంది. లోపల ఈ వాసనలు పట్టేస్తున్నాయి. అంచేత అసలైనటువంటి సాక్షి లోపల ఉండి పశ్యంతి రూపంలో అమ్మవారు చూస్తుంది అంటే జీవరూపంలో సాక్షిగా ఉండి చూస్తున్నా, అందరు జీవుల యొక్క సమిష్టి రూపంలో దేవుడి రూపంలో చూస్తున్నది అమ్మవారే. ఆ చూస్తున్నదే మనం. అంచేత మనము అమ్మవారు ఒక్కటే. జ్యోతిదార్థాచ పశ్యంతి, అన్నింటినీ ఆత్మలోనే చూసేది. అంచేత మన జీవితంలో కూడా మనం జరిగే విషయాల్ని చూడడం అలవాటు చేసుకోవాలి, చెయ్యడం కాదు. చేస్తున్నా సరే చూస్తూనే, చేస్తున్నదాన్ని కూడా మనం చూస్తున్నామంతే. చేస్తున్నామనే భావనతో చేయకూడదు. చూస్తున్నామంతే, జరుగుతోంది, మనం చేయడం లేదు, చూస్తున్నామంతే. అప్పుడు ఎలా జరిగినా ఇబ్బంది లేదు, ఏది జరగాలో అదే జరుగుతుంది. ఇంకా దాని మీద ప్రత్యేకమైనటువంటి ఆసక్తి లేదు, ప్రత్యేకమైనటువంటి విరక్తి లేదు. ఇది యోగం.
ఎందుకని ఇప్పుడు ఈ ఈ స్థితిలో ఈవిడ్ని పశ్యంతి అని కూడా కాదండి, ఉత్తీర్ణ అని కూడా అంటారు యోగశాస్త్రంలో. అక్కడ ఆ స్థితిలో ఆ వాక్కుకి ఆ అమ్మవారి స్వరూపానికి ఇంకో పేరుంది. పశ్యంతితో పాటు ఉత్తీర్ణ అంటారు. చూస్తోంది కాబట్టి పశ్యంతి, కానీ అన్నింటినీ అతిక్రమించింది కాబట్టి ఉత్తీర్ణ అన్నారు. ఉత్తీర్ణుడు అంటే అర్థం ఏంటి? పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యాడు అంటారు, అంటే గట్టెక్కాడు, లేకపోతే చెట్టు ఎక్కింది అంటారు. పాస్ అయితే గట్టెక్కినట్టు, ఫెయిల్ అయితే చెట్టు ఎక్కినట్టు. మా చిన్నతనంలో ఇంగ్లీషు వాడేవారు కాదు, పరీక్ష గట్టెక్కిందా చెట్టెక్కిందా అనేవారు. మేము అటు ఇటు కాకుండా గొట్టెక్కింది అనేవాళ్ళం. గట్టెక్కినాడు అంటే నదిని దాటాడు, చెట్టు ఎక్కింది అంటే పక్షి ఎగిరిపోయింది, ఇంకేముండదు అక్కడ. అంత గొప్ప నుడికారాలు ఉన్నాయి తెలుగులో మనకి. ఆ జీవుడు కూడా గట్టెక్కితే సంసార సాగరాన్ని దాటుతాడు, చెట్టెక్కితే పక్షిలా ఎగిరిపోతాడు, ఏమవుతాడో తెలియదు, ఏ బాణానికి గురవుతాడో తెలియదు. అంటే జీవితం అనే పరీక్ష కూడా చెట్టెక్కకూడదు, గట్టెక్కాలి. అంచేత జ్యోతితార్థాచ పశ్యంతి పశ్యంత్యై నమః. ఎలా ఎక్కాలి? ఉత్తీర్ణ. ఉత్తీర్ణ అంటే తీరము దాటడమే కదా, గట్టెక్కడమే కదా. అంచేత అతిక్రమించింది కాబట్టి ఉత్తీర్ణ అన్నారు కదా భాస్కర్ రాయల వ్యాఖ్యానంలో. అందుకని మనం కూడా జీవితంలో ఉత్తీర్ణులం అయ్యే ప్రయత్నం చేయాలి. నదిని దాటాలి కానీ నదిలో మునిగిపోకూడదు. ఊరికే నదిలో వేళ్ళింటి కెలుకుతూ కూర్చోకూడదు. ఒక్కోసారి పడవెక్కిన వాళ్ళు ఈ వేళ్ళన్నీ ఇలా ఆడిస్తూ చేస్తారు. ఒక్కోసారి ఏదైనా కొంచెం పడవ ఊగిందంటే అందులో పడతారు వాళ్ళే. శకుంతల ఆ పిచ్చి పనే చేసింది. తిన్నగా ఉండక భర్త ఉంగరం ఇస్తే హైలో హైలే స హంస కదా నా పడవ అని ఊపింది. ఇక్కడ ఆ ఉంగరం అందులో పోయింది, అయింది, బతుకంతా పోయింది. బతుకు బొంగరం అయింది, ఉంగరం పోలేదు. ఆ అభిజ్ఞానం ఎప్పుడైతే లేదో ఆయన గుర్తుపట్టలేకపోయాడు. దానికి ఒక శాపం ఉంది. మరి ఇప్పుడు ఇలా అనకుండా ఉంటే సరిపోయేది. ఉండగా మనం మనిషి చెయ్యి ఒకటి, కుక్క తోక ఒకటి ఊరికే ఉండవు, ఎప్పుడూ ఏదో ఆడుతూ ఉంటాయి ఇలాగా. అంచేత కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఈ పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. మన విహారయాత్రలో ముఖ్యంగా ఊరికే ఉంగరాలు చేతులు పెట్టి అందులో నీళ్ళలో ఇలా గలుగుతూ ఉంటే ఆ నీళ్ళకి జారిపోయి ఉంగరం పోతుంది. అబ్బో అంటే వీడు దూకుతాడు కొంప ఒక్కోసారి, లేకపోతే ఇంకాస్త లోతుగా అందుకునే ప్రయత్నం చేస్తాడు, పడిపోతాడు. అంటే జీవితం అనేటువంటి సాగరంలోనూ నదిలోనూ మనం ప్రయాణం చేస్తున్నాం. దీన్ని దాటడం కోసం ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడేమీ ఉందని కాదు, ఇవన్నీ అనుభవించడానికి కాదు. అది ఉత్తీర్ణ. పశ్యంతి దేవతనే ఉత్తీర్ణ దేవత అని కూడా అంటారు. కాబట్టి శ్రీచక్రంలో కూడా ఈవిడ రూపం ఎలా ఉంటుందయా? బిందువు చుట్టూ ఉండేటువంటి త్రికోణం, ఆ బిందువును ఆక్రమించినటువంటి త్రికోణాకారమే పశ్యంత్యై నమః. ఆ బిందువును ఆక్రమించినటువంటి త్రికోణాన్ని మీరు శ్రీచక్రంలోనే చూడండి. ఉపాసకులైన వాళ్ళు, కాస్త తెలిసిన వాళ్ళు చూడొచ్చు, ఇబ్బంది లేదు. ఆ త్రికోణాకారం మధ్యలో బిందువు అంటే ఈ బిందువు అందులో భాగమా కాదా? భాగమే. అలాగని బిందువు ఏమన్నా మామూలుదా? అసలు ఆ బిందువే శ్రీచక్రం. బిందుమండలవాసిన్యై నమః. ఆ బిందువే శ్రీచక్రంలో మూలమైన స్థానం. అందుకే బిందు త్రికోణదశ వశుకోణదశ యుగ్మ అని బిందువుతో మొదలు పెడతారు. అయితే బిందువు త్రికోణాకారం, త్రిభుజాకారం బిందువును ఆక్రమించినట్టుగా కనపడుతోంది. నిజానికి ఆ బిందువే సృష్టి అంతా వ్యాపించింది, ఈ త్రికోణము సహా. అంచేత పరమాత్మే సృష్టి అంతా వ్యాపించాడు. కానీ ఆయన జీవుడు రూపంలో దేహంలో ఉన్నప్పుడు ఈ దేహము, మనస్సు, ఇంద్రియాలు ఆయన్ని ఆక్రమించినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. శ్రీచక్రోపాసనలో అర్థం చేసుకోవలసిన రహస్యం ఇది. ఇది తెలియకపోతే ఇచ్చేవాడికి, చేసేవాడికి, చూసేవాడికి కూడా తీర్థాలు, ప్రసాదాలు మిగులుతాయి. మడిబట్ట, తడిబట్ట, దండెము మిగులుతాయి. అంతకుమించి వచ్చేది లేదు. ఈ అవగాహన కలుగుతుందో లేదా అది ముఖ్యం తప్ప పెద్ద అడ్డబొట్టు పెట్టి, పెద్ద నిలువు బొట్టు పెట్టి, అందులో ఎర్రబొట్లు ఎక్కువ పెట్టేసి, ఎర్రపంచ కట్టేసి బయటకు వచ్చి అందరినీ భయపెట్టడానికి కాదు ఈ ఉపాసనలు. ఆయనకి ఏదో ఉందండి అని అందరినీ భయపెట్టాడు. ఇవి పాలవాళ్ళని, పని మనుషులు కూడా భయపెట్టవు. నిజానికి వాళ్ళకే తెలిసిపోతుంది కొంతకాలానికి ఏమీ లేదు అంబక్క తప్పితే అని. అంత హడావుడి చేయకూడదు. దానికి చిత్తశుద్ధి ప్రధానం. అక్కడ శ్రీచక్రార్చనలో చిత్తశుద్ధి ప్రధానం, లోక కళ్యాణం ప్రధానం. మన ఇంట్లో శుభాలు జరగడం కాదు, లోక కళ్యాణం ప్రధానం. రోజుకి 27 సార్లు లలితా సహస్రం చదివి అమ్మవారిని ఆరాధించిన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తన జీవితానికి సంబంధించి ఒక్క కోరిక ఆయన కోరలేదు. ఏమైనా కోరితే ఇతరుల గురించే కోరారు. భయంకరమైన రోగం, రక్త విరేచనాలు లాంటివి పట్టుకుని ఒళ్ళంతా చిన్నమైపోతుంటే మంచంలోంచి లేవలేని పరిస్థితుల్లో కూడా పూజ చేయడానికి వీలు లేకుండా ఉందమ్మా, కాస్త ఆ అవకాశం కలిగించి రోగం తగ్గించమని అడగట్లేదు అన్నాడు. వెంటనే వింది అమ్మవారు. అలా అడిగితే వింటుంది. అంత అటువంటి యోగులు పుట్టిన నేల మనది. మనం ఇవాళ ఇంకా శ్రీచక్రం కూడా కాదు, అవి రుద్రదేవతలన్నీ తీసుకొచ్చి మొత్తం పెట్టేసేసి రకరకాల ప్రకటనలు ఇచ్చి, రకరకాల ప్రచారాలు చేసి జనాన్ని భయపెట్టేస్తున్నారు.
ఆ ఉపాసనల గురించి కూడా ముందు ముందు వస్తుంది. అవి ఎంత ఇబ్బంది పెడతాయో చేసేవాడిని చూసేవాడిని కూడా. అందుకే అటువంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు. పశ్యన్ చేయి నమః. ఇప్పుడు 369వ నామం పరదేవతాయై నమః. ఆ పశ్యంతియే పరదేవత, ఏది చూస్తోందో అదే పరదేవత. పరాయే ప్రత్యక్షితి రూప, పశ్యంతియే పరదేవత. ఆవిడే పర, ఆవిడే ప్రత్యక్షితి, ఆవిడే పశ్యంతి, ఆవిడే పరదేవత. లేకపోతే ఇప్పుడు మళ్ళీ దేవతా రూపానికి పశ్యంతి దేవత అనకుండా పరదేవత అనడం ఏమిటండి? పరా పశ్యంతి మధ్యమ వైఖరి ఏవో 4 రకాలు అయినా కానీ విషయం ఒకటేనాయా అంతే. పరదేవత అంటే మామూలుగా శబ్దార్థం ఏమిటండి? ఉత్కృష్టమైనటువంటి దేవతా స్వరూపం. ఇంకా ఆవిడ్ని మించినటువంటి దేవతలు లేరు. అమ్మవారిని మించిన దేవత ఉందా? ఎందుకంటే బ్రహ్మ అయినా, విష్ణువు అయినా, శివుడైనా, మరెవరైనా, మీరైనా, నేనైనా శక్తి లేకుండా ఎవరము ఏ పని చేయలేం కదండి. ఆ శక్తి అమ్మవారైనప్పుడు శక్తిని మించిన దేవత ఎవరు ఉంటారండి? అంచేది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలికి నమస్కారం చేయండి అమ్మా చేతులెత్తి. 369వ నామం పరదేవతాయై నమః. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత. 368వ నామం పరదేవతాయై నమః. పశ్యంతి దేవతయే పరదేవత. అంటే ఏ వాక్కును మనం చూసేటువంటి రూపంగా, ఉత్తీర్ణురాలైన రూపంగా మనం చూస్తున్నామో దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుని ఆరాధన చేస్తే, అంటే ఆ మనోరూపమైనటువంటి భావనను సరిగ్గా దిద్దుకోగలిగితే అంతకు మించినటువంటి దేవత లేదు. మనస్సులోనే సమస్త దేవతల మహిమలు ఉన్నాయి. విగ్రహాల్లో కాదు, గుళ్ళో కాదు, గోపురంలో కాదు, తీర్థంలో కాదు, యాత్రలో కాదు. సమస్త దేవతల మహిమలు మన మనోభావాల్లో ఉన్నాయి. మనం అక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉంది అనుకుంటాం, మనస్సును మార్చుకోవడం మానేస్తున్నాం. మన మనస్సు ఎప్పటికీ కుళ్ళు బుద్ధితోనే ఆలోచిస్తుంది. ఎవడికో మనకంటే 100 రూపాయలు ఎక్కువ ఇచ్చారనగానే అటు చూడడమే ఇలాగా అయిపోయింది. ఇంకా దేనికి, ఇంకా ఎంత ఉపాసన చేస్తే ఏం ఉపయోగం? ఇక్కడ ఎంత చదువుకుంటే ఏం ఉపయోగం? ఎంత పాండిత్యం ఉంటే ఏం ఉపయోగం? ఎన్ని పుస్తకాలు రాస్తే ఏం ఉపయోగం? అసలు ఈ డబ్బులు మించి దృష్టి పోకపోయిన తర్వాత ₹1,00,00,000 ఇస్తానన్నా సరే నాకు ఇప్పుడు పారాయణ ఉందంటే నేను ఇది మానేసి నేను రాను అని చెప్పేవాడే నిజమైన ఉపాసకుడు. అందుకని పర్వాలేదండి, ఎప్పుడైనా చేసుకోవచ్చండి, పర్వాలేదండి, రైల్లో కూడా చేయొచ్చండి, బస్సులో కూడా చేయొచ్చు. ఎందుకంటే ₹1,00,00,000 డబ్బులు వస్తున్నాయి కాబట్టి. కోటి ఎందుకు మనకి? 10,000 చాలు. 10,000కి పరిగెట్టడమే. మొత్తం చేసే ఉపాసనలు మానేసి పైగా డబ్బులు ఇస్తానంటే ఎవరింటో పడితే వాళ్ళ ఇంటో చేసేయడమే. అసలు వాడు ఏమిటి? వాడి చరిత్ర ఏమిటి? వాడు బతుకేమిటి? వాడు దేశాన్ని ఎంత దోచుకున్నాడు? ఈ ఆలోచన లేదండి ఎవరికి. వాడు ఇస్తాడు, మనకు అవన్నీ ఎందుకండి? ఎవరికి మరి? మొత్తం నామాల నిండా ధర్మం గురించే ఉంటుంది, న్యాయం గురించే ఉంటుంది, ధర్మ వివర్ధనే ఉంటుంది, ధర్మాధార అని ఉంటుంది. ఆ నామాలే మనం చదువుతూ ఉంటాం. దుర్మార్గుల ఇళ్లల్లో, దోపిడీదారుల ఇళ్లల్లో, ప్రజల్ని మత్తులో ముంచేసే వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ ఇళ్లల్లో ఉండి మనం ఉపాసనలు చేస్తాం. పెద్దలు ఆలోచించురుగాక ఎంత పాపం చేస్తున్నాము. పన్నులు కట్టని వాడికి మనం ఉపకారం చేస్తున్నాం. విపరీతమైనటువంటి ధరలు పెంచేసి లోకాన్ని మోసం చేసేవాడికి మనం ఉపకారం చేస్తున్నాం. తీరికి మనకి బెడిసి కొట్టేయడం ఖాయం ఇది. అందుకంటే ₹1,00,00,000 ఇచ్చినా ఎవడింటోనో చదవకూడదు. లలితా సహస్రం మన ఇంట్లోనే మనం చదువుకోవాలి. చదవం అసలు మనం అంతే. ₹1,00,00,000 ఇచ్చినా సరే మనం వస్తే చదువుకోము, లేకపోతే మానే. మనం ఏం లేదు, ఈయన ఏదో ఉపాసకుడు, ఈయనకి ఏదో శక్తి ఉందని ఆయన పిలిచేస్తారు. ఇంకా రథాలు పట్టేసి, బ్రహ్మరథాలు పట్టేసి. ఎందుకంటే వాళ్ళకేదో వైభవం పట్టాలి. పట్టింది సరిపోలేదు, గజ్జి ఇంకా పట్టాలి. ఈ దుర్మార్గపు ఆలోచనలు రాకుండా పండితులు జాగ్రత్త పడాలి. లేదా ఖచ్చితంగా ఈ వ్యామోహంలో ఉన్న పండితులందరూ అమ్మవారి శాపానికి గురవుతారు. మొత్తం ఒళ్ళంతా పొక్కులు వచ్చేసి, మొహం అంతా గగ్గులు అయిపోయి, రోగాలు వచ్చేసి కొట్టుకుపోతారు. ఇంకా చాలా మోసాలు చేసేవాళ్ళు పెరిగిపోయారు కాబట్టి మొత్తం బ్రాహ్మణ జాతికి అవమానం జరుగుతుంది. కాబట్టి నేను చెబుతున్నాను, ఉపాసక జాతికి, బ్రాహ్మణ జాతిని ఎందుకు అనాలి? ఉపాసక జాతికి మొత్తం అవమానం జరుగుతుంది. మంచివాళ్ళు కూడా కనపడకుండా పోతున్నారు, మంచివాళ్ళు కూడా అనుమానిస్తున్నారు వీళ్ళ కారణంగా. ఇప్పటికీ తాడేపల్లి వారు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కూడా అనుమానాలు. ఎందుకంటే అందరూ అలాగే ఉన్నారు. తప్పేదో తారేదో తెలియని వ్యవహారంలో ఉంది ఇది. అందుకే నిజానికి ఉత్కృష్ట స్వరూపమైన పరదేవతను మనం ఆరాధిస్తున్నప్పుడు ఎవడో డబ్బిచ్చేవాడో ఇంకొకడో మనకి ఆవిడకంటే గొప్పవాడు ఎలా అవుతాడు?
అందుకే ఆరాధన ఎలా ఉండాలంటే నిన్నర్థించుట తప్ప వేరొకరముంది హస్తయుగ్మము నేనెన్నండైనను చాపబోను జనని. ఇది అమ్మవారి ముందు మనం చేయాల్సిన ప్రతిజ్ఞ. నిన్నర్థించుట తప్ప వేరొకరి ముంది హస్తయుగ్మము నేనెన్నండైనను చాపబోను జనని. ఏనాటికైనన్ భవత్హృన్నీరేజములోని తేనె కణమే ఇమ్మమ్మ. ఏనాటికైనన్ భవత్హృన్నీరేజములోని తేనె కణమే ఇమ్మమ్మ. సొమ్మమ్మ నీకన్నన్ వేరు ఫలంబు సంగునే సొమ్మన్న నీకన్నన్ మేటి ఫలంబు సంగునే వచఃకంజాతరంజత్సతి. సొమ్మమ్మ నీకన్నన్ మేటి వరంబు సంగునే వచఃకంజాతరంజత్సతి అని సరస్వతీదేవి రూపంలో అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు భక్తులు. ఇక్కడ భక్త కవి ఇష్టదైవం పుస్తకంలో దీపత్యం. ఎందుకు వస్తాయి ఇటువంటి భావాలు కవులకు తీవ్రంగా అంటే లోకంలో జరుగుతున్న మాయలు చూసి ఎందుకు తెలిసిన వాళ్ళు కూడా ఇలా పడిపోతున్నారు. అడ్డమైన వాళ్ళని పొగుడుతున్నారు, మోసగాళ్ళని పొగుడుతున్నారు. 100 ఆరోపణల నుండి జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా పొగుడుతున్నారు, బెయిల్ మీద తిరుగుతున్న వాళ్ళని. వాళ్ళ ఇళ్లలో పూజలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు. వాళ్ళకి అధికారం రావాలని ఏం కర్మ ఇది? ఎలా చెయ్యాలనిపిస్తుంది? ఎందుకని వాడేదో చెప్పుతాడు, వేధవ చేపడం ఎంతసేపు. ఈ చేపింది మిగులుతుందా? వాడిదే అక్రమ సంపాదన, వాడికున్న కాంక్ష కూడా అక్రమమే. అయినా మనం వాడికి సాయం చేస్తాం. ఇక్కడే మొత్తం ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళందరూ బయటపడాల్సింది. దాని నుంచే బయటపడాలి, ముఖ్యంగా బ్రాహ్మణులు. గౌతముడు పెట్టిన శాపం అండి, పురాణాలు చదువుకుంటే తెలుస్తుంది. బ్రాహ్మణ జాతికి గౌతముడు పెట్టిన శాపం ఇది. అతనికి ఏదో మధ్యాహ్నానికి పంట పండుతోందన్న అసూయతో బ్రాహ్మణుల చేత కృత్రిమంగా గోహత్య చేయించి దానికి అతన్ని గురి చేస్తే మీకు ఎంత సంపాదించినా మీకు ఈ బుద్ధి పోదని శాపం పెట్టాడు. మొత్తం మంత్రతంత్రాలు తెలిసిన మహానుభావులందరూ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇది. శాపం కదా అమలైపోతుందని బానిసల్లా మాట్లాడకూడదు. శాపం నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంది. చిత్తశుద్ధితో ఉంటే ఏ శాపం ఎవరి మీద పనిచేయదు. లలితాదేవిని చిత్తశుద్ధితో నమ్ముకుని 3 పూట్ల పారాయణ చిత్తశుద్ధితో చేసేవాడి మీద ఎవ్వరు ఎటువంటి ప్రయోగాలు చేసినా ఏం పని చేయవు అని లలితా సహస్రంలోనూ ఉంది. అంత చిత్తశుద్ధి ఉండాలి. పిలవగానే వెళ్ళిపోవడం ఏంటండి? ఎవడు పడితే వాడే. వాడు ఎంత దుర్మార్గుడో తెలుసు, ఎన్ని 100 కోట్లు దోచేసాడో తెలుసు, స్పష్టంగా తెలుసు, అందరికీ తెలుసు. అయినా వాళ్ళ తరఫున మనం పూజలు చేస్తాం. ఇక్కడ పూరి ఎవరన్నా నెత్తి మీద కత్తి పెట్టి బెదిరించారేమో తప్పనిసరి లేదండి. శుభ్రంగా డబ్బులు కాసిపడి మొత్తం ఆధ్యాత్మికత చెదబట్టే లేదా. అందుకే కవి ఒళ్ళు మండి అంటుండే నిన్ను అర్థించుట తప్ప వేరొకర ముందు ఈ హస్తయుగ్మము నేను ఎన్నండైనను చాపబోను జనని. నిన్ను అడుగుతానమ్మా, అవసరమైతే ఆ 10,000 10 లక్షలు 10 కోట్లు ఏదైనా సరే. ఎవడి ముందో నేనెందుకు చేయి చాపాలి? ఏనాటికైనా భవత్హృన్నీరేజములోని తేనె కణమే ఇమ్మమ్మ. నీ హృదయం అనే పద్మంలోంచి అప్పటికప్పుడు ఊరేటువంటి ఆ తేనె బిందువు ఒక్కటి తల్లి. సొమ్మమ్మ నీకన్నన్ మేటి వరం వసంగునే. లక్ష్మీదేవి సంపద ఏదైనా సరే ఎంతకంటే గొప్ప వరం ఆవిడ ఇస్తుందా? ఓ 100 కోట్లు ఇస్తుంది, ఏమిటి ఉపయోగం? ప్రభుత్వానికి తెలియకుండా దాచిచేయాలి, మంచం కింద కంచం కింద పెట్టేయాలి, రోజు భయపడుతూ ఉండాలి, అనారోగ్యాలు వస్తూ ఉండాలి. ఇప్పుడు కూలి పనికి వెళ్ళేవాడికండి ఒక 3 నెలల పాటు ఆ కూలి పని లేదు అనగానే అనారోగ్యం వస్తుంది, సహజంగా బెంగ, జీవితం ఏమైపోతుందో అని. ఇక్కడ దిక్కులేక ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి గల్ఫ్ వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు సౌదీ అరేబియాలో. అక్కడ ఈ మధ్య ఈ స్థిరాస్తి వ్యాపారాల్లో వాటిలో నిర్మాణ రంగంలో ఏవో ఇబ్బందులు వచ్చాయి, చాలా సంస్థలు మూసేశారు, వీళ్ళ వీసాలు కూడా రద్దయిపోయాయి. పాపం చివరికి డ్రైవర్లు, ట్రక్కులు నడిపేవాళ్ళు, క్లీనర్లు అందరూ ఇబ్బంది పడ్డారు. వీళ్ళంతా తెలుగు వాళ్ళే. వాళ్ళు భవిష్యత్తు మీద బెంగతో 5-6 నెలల బట్టి పక్షవాతాలకు లోనయ్యారు, గుండెపోట్లు వస్తున్నాయి. కూలివాళ్ల పరిస్థితి అలా ఉంటే కోటీశ్వరుల పరిస్థితి కూడా అలాగే ఉంది మన దేశంలో. గమనించండి, కోటీశ్వరుడైన వాడు ఎవడు సుమారుగా ఆరోగ్యంగా లేడు. కోట్లు బాగా గడించారు అంటే నిద్ర పట్టదండి, అన్నం తినలేరండి. ఎప్పుడు దాని గురించిన ఆలోచన, ఏమవుతుందో, ఎవడు దాడి చేస్తాడు, ఇంట్లో వాళ్ళే చంపేస్తారేమో చివరికి. అప్పు ఎవరికైనా ఇచ్చామనుకోండి, అప్పు తీసుకున్న వాళ్ళు చంపేస్తే ఒక్కలేదు కదా.
లేదు కుటుంబ సభ్యుల మధ్యలో దాయాదుల మధ్యలో గొడవలు వచ్చి హత్యలే జరిగిపోతాయి, శుభ్రంగా నరికి పారేస్తారు. కోట్ల గురించే. అంచేది ఇప్పుడు ఆలోచించండి, డబ్బు పూర్తిగా లేనివాడికి సుఖం లేదు, డబ్బు ఉన్నవాడికి సుఖం లేదు. అంచేది డబ్బు మన సుఖానికి కానీ దుఃఖానికి కానీ కారణం కాదు, మనకి దాని పట్ల ఉండే వ్యామోహమే కారణం అవుతుంది. డబ్బు మన సుఖపెట్టడం లేదు, మన దుఃఖపెట్టడం లేదు. వీలైతే దుఃఖపెట్టగలదేమో కానీ సుఖపెట్టలేదు. అంచేది డబ్బు లేని వాళ్ళు ఎవరు, ఆ డబ్బు కావాలని ఊరికే తాపత్రయపడక్కల, అది కాదు, వస్తుంది, వచ్చాక సంతృప్తి ఉండాలి. ఇంకా మళ్ళీ ఓ కోటీశ్వరుడు అవ్వాలంటే మళ్ళీ తలనొప్పి వాడు గుండె నొప్పి కూడాను. అందుకని సొమ్మమ్మ నీకన్నను వేరి మేటి వరం వసంగునే. లక్ష్మీదేవి సంపదలు ఎవరన్నా పట్టుకొచ్చి ఇచ్చినా అది విద్య కంటే జ్ఞానం కంటే గొప్పవరం అవుతుందా? జ్ఞానం ఉన్నవాడి దగ్గర ఎవరు ఏమీ దోచుకోలేరే. మా బుర్రల బద్దలు కొట్టినా కానీ మేము చనిపోతామేమో కానీ ఇందులో ఒక్క మొక్క ఎవరికి ఏమీ రాదే. నచోరకార్యం నచ రాజకార్యం న భ్రాతృభాద్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. భూభర్తలు తద్ధనాధికుల పట్టున గర్భమానుటొప్పకుండా అన్నాడు భర్తృహరి ఏనుగు లక్ష్మణుడికి రూపంలో. అంచేది విద్యాధికులైన వాళ్ళని మీరు ఏమీ చేయలేరు, వాళ్ళ కాలి గోటికి మీరు పోలరు, అవతల బోండవి అధవలారా అన్నాడు. ఈ మొత్తం అధికారాల్లో ఉండేవాళ్ళని, డబ్బు ఉన్న వాళ్ళని అందరూ తోసి పారేశాడు. ఆ జ్ఞానం ముందు, ఆ పాండిత్యం ముందు మీరెవరు సన్నాసులు బయటకు పోండి అన్నాడు. మీరు వాళ్ళకి మొక్కాల్సిందే కానీ వాళ్ళు మీకు మొక్కరు అన్నాడు. అవసరం లేదన్నాడు. మీ దగ్గర ఉన్న డబ్బు, సంపదలు, వైభవము, పదవులు అన్నీ ఎంతకాలం ఉంటాయో తెలియదు, ఎప్పుడప్పుడు పోయేవి. వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం శాశ్వతం, వాళ్ళు పోయినా శాశ్వతం. వాళ్ళ బుర్ర బదలు కొట్టినా మీకు రాదు. కాళ్ళు అట్టుకుని బతిమాలితే 2 మొక్కలు చెబితే గ్రహించగలిగితే వస్తుంది, లేకపోతే రాదు. అంచేది అందరం ఎవరైనా కోటీశ్వరులమైనా, కూటికి లేని వాళ్ళమైనా, పండితులమైనా, అపండితులమైనా, ఎవ్వరమైనా మనం జ్ఞానం పొందడం ఒక్కటే జీవిత లక్ష్యంగా భావించాలి. జ్ఞానార్జనే ముఖ్యం, ధనార్జన కాదు, అధికారార్జన అసలే కాదు. జ్ఞానార్జన జ్ఞానార్జన జ్ఞానార్జన. గురోరంగ్రి పద్మే మనశ్చేన్నలగ్నం తతక్కిం 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 తతక్కిం. పరమాత్మ మీద నీ మనస్సు లగ్నం కానప్పుడు నువ్వు ఎంత మహారాజు అయితే ఏమిటి, ఎంత మహారాణి అయితే ఏమిటి, ఎన్ని భోగాలు ఉంటే ఏమిటి, ఎంత పెద్ద కంపెనీకి అధిపతి అయితే ఏమిటి, ఎంత పెద్ద బ్యాంకుకి జనరల్ మేనేజర్ అయితే ఏమిటి, ఆ బ్యాంకు మెట్ల మీద కూర్చొని అడుక్కు తింటే ఏమిటి, ఎవరికి కావాలయ్యా అన్నాడు. భగవంతుని ఎందు నీ మనస్సు లగ్నమైందా, జ్ఞానం పొందేవా, లేనప్పుడు ఇవన్నీ దండగా. అంచేత పరదేవతాయై నమః 369వ నామం. అంత ఉత్కృష్టమైనటువంటి దేవతగా భావించి మనం జపం చేయాలి. ఇక్కడే ఈ జపం ఎటువంటిదయా, మనోజపం. పశ్యంతి పరదేవత. మనస్సులో ఆ ఆలోచన నమశివాయ నమశివాయ నమో నారాయణయ్య అనేది పైకి అనకుండా మనస్సులోనే అనుకోవడం. మళ్ళీ పెదవులు కూడా కదపకూడదు, అది వేరే. పెదవులు కదిపితే అది వేరే, పైకంటే అది వేరే. పైకి అనకుండా పెదవులు కూడా కదపకుండా పెదవులు 2 బిగించేసి మనస్సులో కేవలం ఆలోచననే అవసరమైతే ప్రాణవాయువుకి సంధానించి చెయ్యను. దానికి సంధానించకపోయినా పర్వాలేదు, అదేమీ నిబంధన ఏమీ కాదు. మొత్తం మీద ఆ జపం నడుస్తూ ఉండాలి, దాని మీదే మన అంతర్దృష్టి ఉండాలి. దాన్ని మనోజపం అంటారు. అది భావరూపం, ఆలోచనాత్మకం. అప్పుడు ఆ నమశివాయ అనేది ఆలోచనలో ఒక భాగం అవుతుంది. అప్పుడు హృది కల్పితాంగే అని వివేక చూడామణిలో శంకరాచార్య చెప్పిన శరీరం ఏమవుతుంది, ఆ ఊహా శరీరం శివశరీరం అవుతుంది. తన్మే మనస్ శివ సంకల్పమస్తు. ఆ మనస్సులో వచ్చిన సంకల్పం ఆ నమశివాయ 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 నిరంతరం జపం చేసేవాడికి ఎప్పుడైనా ఏదైనా ఒత్తిళ్ల వల్ల, ప్రలోభాల వల్ల, ఏదైనా కానీ పొరపాటున వాడు కూడా ఆ పక్కదారికి వెళ్ళి ఏదైనా ఒక సంకల్పం చేస్తే అది ఫలిస్తుంది, అంతవరకు చేసిన జపం కారణంగా. కానీ ఇంక దుకాణం పెట్టి అమ్మేయకూడదు, అది లోక కళ్యాణం కోసం జరిగే సంకల్పం అయి ఉండాలి. వీలైతే ఆ సంకల్పం చేసి 44 మంది జవాన్లను బతికించగలిగితే సంతోషం. అటువంటి సంకల్పాలు చేయాలి. మన దగ్గరికి ఎవడో మళ్ళీ వచ్చి దండం పెట్టగానే వాడికి ఉద్యోగం రావడానికో, వాడికి విడాకులు తీసుకున్న వాడు కూతురు మళ్ళీ అల్లుడితో కాపురం చేయడానికో మనం జపాలు చేయకూడదు. అందుకు కాదు సంకల్పం, అది మనకు సంబంధం లేని విషయం. అది నువ్వు చేసుకో అని చెప్పాలి. అంతగా జాలి వాళ్ళ పట్ల ఏదన్నా నువ్వు చేసుకో, మీ అమ్మాయిని చేసుకోమని, అల్లుడిని చేసుకోమని నన్ను ఎందుకు చేయమంటావు, మీరు చేసుకోండి అంటే వాళ్ళే చేసుకుంటారు. అందుకని వాళ్ళ తరఫున మనం చేయడం ఏమిటి. ఈ వయా మీడియాలు ఉండవు ఆధ్యాత్మిక విద్యలో, వయా మీడియా కుదరదు అక్కడ. ఎంత వ్యాపారం అయిపోతుంది చివరికి, ఏది జరుగుతుందో ఏది జరగదో తెలియదు, అపవాదులు అపనందలే మిగులుతాయి, దేవుడి మీద కూడా అపనంద వస్తుంది. ఇవన్నీ బాగస్ అంటే అనవసరంగా పుట్టించారని ఎవరు నాస్తిక సంఘాలు కూడా తయారవుతారు, అవి రుజువైపోతాయి. మరి మనం రుజువు చేయలేం కదా, మనం అనే నమ్మకాలయ్యే. వారంతా గొట్టాలు గొడుగులు పెట్టి రుజువులు చేస్తున్నారే, మరి దేన్ని ప్రత్యక్షంగా నమ్ముతారు, తెలిసిపోతూనే ఉంది.
ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి? ఆస్తికులకు కూడా, పరమభక్తులకు కూడా స్వార్థం కారణంగా, ప్రలోభం కారణంగా, మాయ కారణంగా, ప్రజల్ని పిచ్చి నమ్మకాల్లో ముంచడం కారణంగా. అందుకని నిజంగా జపం గొప్పదయ్యా, నువ్వు చేసుకో. నేను చాలాసార్లు చెబుతున్నాను, నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అనుకోమనే చెబుతున్నాను. నేను అంటాను, మీ బదులు ఎప్పుడూ చెప్పలేదు. అన్నాం, నాకేం పని? మనం ఏదైనా చేస్తే నిజంగా దేశానికి అంతటికి ఉపయోగపడేది ఏదైనా చేద్దాం. మన సొంత కుటుంబానికి కానీ, లేదా ఏ వ్యక్తుల యొక్క కుటుంబానికి కానీ, వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా సరే అది స్వార్థమే అవుతుంది. ఒక వ్యక్తికి ప్రయోజనం ఏమిటి? 130 కోట్ల మంది జనాభా పెట్టుకొని ఆ మాటకు వస్తే విశ్వం అంతా ఉంటుంది. కనీసం 130 కోట్లు మన దేశం. అంత విశాలమైన ఉండాలి కదా దృష్టి. విశాలంగా ఉండాల్సిన దృష్టి వీధి మలుపు సందులో ఉంటే ఎలాగండి? దైవాన్ని కూడా మనం వీధి మలుపు సందులో పెట్టేస్తామా? విశ్వమంతా ఉండవలసిన విష్ణువుని. ఇది ఆధ్యాత్మికత. అందుకని అమ్మవారు పరదేవత, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు. ఇవన్నీ ఊరికే అణువులు ప్రోటాను చుట్టూ ఎలక్ట్రాన్లు తిరిగినట్టుగా, శ్రీకృష్ణుడు చుట్టూ గోపికలు తిరిగినట్టుగా ఈ అణువులన్నీ మొత్తం ఇలాగ తిరుగుతున్నాయి, పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి. ఈ అణువిన్యాసమే తాండవం, ఈ అణువిన్యాసమే రాసలీల అని భాగవతం సహా, రుద్రాధ్యాయం సహా మరి ఆ సమస్త గ్రంథాలు చెబుతున్నాయే. శివతాండవమైనా అణువిన్యాసమే, కృష్ణ రాసలీలైనా అణువిన్యాసమే. ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్లు తిరగడం ఏమిటో అర్థమైతే కృష్ణరాసలీలు ఏమిటో అర్థం అవుతుంది. గోపికలను 16 ఏళ్ళ వాళ్ళని వెర్రి మాటలు మాట్లాడడం ఇక్కడ. దాని రహస్యం అది. ఎక్కిరాళ్ళ కృష్ణమాచార్య గారి పుస్తకాలు చదివితే అర్థమవుతుంది. ఎక్కాలు చదవరా, ఎక్కిరాలు ఎక్కడ? ఊరికే వాదిస్తారు, దాన్ని ఎక్కిరాలు చదువుతారు, వీళ్ళు ఎక్కాలు చదవరు. ఆ విన్యాసాలు అర్థం కావాలంటే అందులో మునగాలి, ఆ గ్రంథాల్లో మునగాలి, తేలాలి. అప్పుడు జీవితం పరమ పవిత్రమైపోతుంది. ఏది ఎలా ఉండని మనకు అనవసరం. ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు, పెద్ద సమస్య కాదు అది. మనం ఆత్మలో లీనమే ఉంటాం అంతే. ఏది ఏమైనా కానీ ఎంతకాలం ఉండాలో అంతవరకు కూడా ఇప్పుడు మనం పోతాం. గొడవ అంటే శరీరం వదిలేస్తాం, అంతకుముందు ఎలా ఉన్నాం అలాగే ఉంటాం. ఇది పరదేవతాయే నమః. 370వ నామం మధ్యమాయై నమః. మధ్యమా వైఖరీ రూప భక్తమానస హంసిక. మధ్యమాయే నమః. పరావాక్కు వేరు, పశ్యంతి వాక్కు వేరు. ఈ మధ్యమా వాక్కు ఏమిటి? మధ్యమా శృతి గోచరా అన్నారు. ఇది పరావాక్కు కంటే, పశ్యంతి వాక్కు కంటే కొంచెం భిన్నంగా, స్పష్టంగా మనకి లోపల వినపడుతూ ఉంటుంది. శృతి గోచర ఎలాగా? మన చెవులకి వినపడుతూ ఉండడం, లోపల ఆలోచనకి తోచడం కాదు. ఆలోచనకి తోచేది పశ్యంతి వాక్కు, మనస్సుకు మాత్రమే తోచేది. అది చెవులకు వినపడదు. అక్కడ చెవులు లేకపోయినా కూడా కనపడుతుంది. అందుకే దాన్ని పశ్యంతి, కనబడేది అనేది, చూసేది అన్నారు, కనపడుతుంది అన్నారు. ఇది వినపడుతుందని చెబుతారు. మధ్యమా శృతి గోచర, మధ్యమా వాక్కు శృతి గోచరం, చెవులకు వినపడుతుంది. ఎలాగా? పైకి పెదవులు కదుపుతూ పలకడం, పైకి మాత్రం వినపడదు. పైకి వేరే వాడికి వినపడదు, మనకి తెలుస్తుంది. చాలామంది జపం ఇలా చేస్తారు, పెదవులు కదుపుతూ చేస్తారు. దాన్ని ఉపాంశు జపం అంటారు. అది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మరి ఈ పెదవులు కదపడం ఎందుకయ్యా అంటే లెక్క తేలడానికి. మామూలు లోపలే చేయొచ్చు, లోపల లెక్కెట్టడం కష్టం. అందుకని కొంతమంది పాపం ముందు సాధన దశలో 108నో 1008నో ఏదో ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క తేలాలి అంటే ఓ పూసలదండైనా ఉండాలి, పెదవులు కదుపుతూనైనా లెక్క పెట్టాలి. మరి ఇంత అయింది అని ఖచ్చితంగా తెలియాలి కదా. మనస్సు దాంట్లో కలుస్తుందో లేదో చెప్పలేము మనం, అది వేరే మాయ మళ్ళీ. అంచేది ఈ మధ్యమా వాక్కు యొక్క మహిమ ఏమిటో, ఈ ఉపాంశు జపం యొక్క ప్రయోజనం ఏమిటో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో ఉపాంశు జపం చేద్దాం.